ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్సీతో పనేంటి? దానికి సమాధానమే ఇండియాలో ఉన్న బైకామరియల్ లెజిస్లేటివ్ సిస్టమ్. బైకామరియల్ అంటే 2 ఛాంబర్లు కలిసిన ఒక రాజ్యాంగ వ్యవస్థ. సెంట్రల్ లెవెల్‌లో చూస్తే పార్లమెంట్‌లో 2 హౌసెస్ ఉంటాయి. లోక్‌సభ లోవర్ హౌస్, రెండోది రాజ్యసభ అప్పర్ హౌస్. అలానే కొన్ని స్టేట్స్‌లో కూడా 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇంకోటి లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎమ్మెల్సీలు లా మేకింగ్ ప్రాసెస్‌లో సెకండ్ లేయర్ లాంటి వాళ్ళు. డీప్ డిస్కషన్స్, ఎక్స్‌పర్ట్ ఒపీనియన్స్‌తో లెజిస్లేటివ్ ప్రాసెస్‌కి సపోర్ట్ చేస్తారు. ఈ ఎమ్మెల్సీ సిస్టమ్ అనేది కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. అందులో 2 మన తెలుగు రాష్ట్రాలు, మిగిలిన 4 యూపీ, బీహార్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేల మొత్తం సంఖ్యలో మూడో వంతు కంటే ఎక్కువగా ఎమ్మెల్సీలు ఉండకూడదు. అందుకే 119 ఎమ్మెల్యేలు ఉన్న మన తెలంగాణలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అందులో 14 మందిని ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేస్తే, ఇంకో 14 మందిని లోకల్ అథారిటీస్, ముగ్గురిని గ్రాడ్యుయేట్స్, ఒక ముగ్గురిని టీచర్లు అండ్ వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న 6 మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఫిలిం యాక్టర్ విజయశాంతి గారు కూడా వన్ ఆఫ్ ది 40 ఎమ్మెల్సీస్‌లో ఒకరు. మీకు తెలిసిన ఎమ్మెల్సీని కమెంట్ చేయండి.